ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం చదివి సహాయం చేయండి. మా పితరుల దేవా యెహోవా నీవు ఆకాశమందు దేవుడై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రము గలవాడవు. నిన్నెదిరించుటకెవరికిని బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి చాలు. చూడండి, ఇక్కడ మోయాబీయులు, అమ్మోనీయులు దండెత్తి వచ్చారు. సో యెహోషాపాతు భయపడి దేవుడిని ధైర్యం అడుగుతా ఉన్నాడు. ఏమని ధైర్యం అడుగుతున్నాడంటే, ఏ విధంగా ధైర్యం పొందుకుంటున్నాడంటే, దేవుని మహిమను కొనియాడుతూ ధైర్యం తెచ్చుకుంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అంతమంది దండెత్తి వచ్చినా ఈ యెహోషాపాతుకి జయము రావడానికి గల కారణం ఏంటిదంటే, దేవుణ్ణి కొనియాడుతా ఉన్నాడు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రాజ్యములను ఏలువాడవు అంటూ యెహోషాపాతును కొనియాడుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, హల్లెలూయా. మన జీవితంలో మనం ఎప్పుడు ఓడిపోతామో తెలుసా? మన దేవుని శక్తి ఏంటో మనం మర్చిపోయినప్పుడు. ఆమేనండి, ఆమేనండి. మనం ఎప్పుడు ఓడిపోతాం తెలుసా? దేవుని శక్తి ఏంటో మనం మరచిపోయినప్పుడు, దేవుని ప్రభావం ఏంటో మనం మరచిపోయినప్పుడు. ఆమేనండి, ఆమేనండి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, ఎప్పుడు మనం ఓడిపోతాం అంటే దేవుని శక్తి ఏంటో మనం మర్చిపోయినప్పుడు. దేవుని శక్తి, దేవుని పవర్ మనలో ఉన్నప్పుడు, దేవుని పవర్ ఏంటో మనకు తెలిసినప్పుడు, ఈ భూమి మీద మనలను ఎవరు ఆపలేరు. కొట్టాల గట్టిగా చప్పట్లు, కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, ఆమేనండి, హల్లెలూయా. ఈ బిడ్డకు ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? ఏం చేయాలి? ఆ బిడ్డకు ప్రార్థన చేయాలంటే దమ్ము కావాలా? ఆమేనండి. యేసు నామములో ఈ బిడ్డకు స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేయాలంటే ఏం కావాలా? దమ్ము కావాలా? ఆ దమ్ము ఎక్కడ నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. కరెక్టే. దేవుని దగ్గర నుంచి రావాలి అంటే దేవుని శక్తి ఏంటో నీకు తెలియాలిగా. దేవుని శక్తిని నువ్వు రిసీవ్ చేసుకునే దమ్ము నీకు కావాలా? ఆమేనండి, హల్లెలూయా. కొంతమంది దేవుని శక్తిని రిసీవ్ చేసుకుందామని వస్తారు, కొంతమంది దేవుని వాక్యం విందామని వస్తారు. ఇక మరికొంతమంది బ్యాచ్ ఉంటారు. ఏ బ్యాచ్ అది? ఎక్కడ ఏ లోపం దొరుకుతుంది, ఎక్కడ వీడియో పెడదామని చూద్దామని వస్తారు. ఆ బ్యాచ్ ఎవరో నాకు తెలుసు. ఆమేనండి, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఎక్కడ అది మీటింగ్ జరిగింది? మీరు మైక్లో చెప్పాలా? రంగంపేటలో మీటింగ్ జరిగింది. రంగంపేటలో మీటింగ్ జరిగితే ఒక నేమ్ కాల్ రిలీజ్ అయింది. నేమ్ కాల్ రిలీజ్ అయితే ఆమె దగ్గరికి వెళ్ళి క్వశ్చన్ల మీద క్వశ్చన్లు, క్వశ్చన్ల మీద క్వశ్చన్లు. ఆమె ఏడుస్తూ ఉంది, ఆమె ఏడుస్తూ ఉంది. హల్లెలూయా. ఆమె ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పు నువ్వు అంటాడు ఆయన. హల్లెలూయా.
ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని శక్తి కావాలి. ఆమేన్. ఎవరి పడితే వాళ్ళు స్వస్థత ప్రార్థన చేయలేరు. ఎవరు పడితే వాళ్ళు దేవుణ్ణి అడగలేరు. ప్రభువా, అరే ఈ అమలాపురంలో ఎవరున్నారు? నాకు ఎవరున్నారు? ఎవరు లేరు. ఈ మీటింగ్ కన్వీనరే లేడు. ఏ ధైర్యంతో అమలాపురంలో అడుగు పెట్టా నేను? ఈ సౌండ్ ఎవరిదో నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు. ఒక్క బిలీవర్ కూడా ఇక్కడ లేరు. ఈ సౌండ్ ఎవరిదే? ఈ బ్రదర్ ఉన్నాడా ఇక్కడ? బాబు, ఆయన పేరేంటి? పృథ్వీ బాబు ఉన్నారా? లేడా? పాపం ఆయనే ఈ హాల్ మాట్లాడేసుకున్నాడు. నమ్ముతున్నారా మీరు? ఈ హాల్కి డబ్బులు కట్టింది ఆయనే, సౌండ్ పెట్టుకుంది ఆయనే, ఎల్ఈడి పెట్టింది ఆయనే. ఆయన అనుకుంటున్నాడు మొత్తం నేనే చేసినానే. నేను అనుకుంటున్నాను దేవదూతలు పని చేసినాయని. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాకొక నమ్మకం. ఏంటిది ఆ నమ్మకము? అంటే నేనెక్కడ అడుగు పెడితే నాతో దేవదూతలు వస్తాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుని దూతలు వస్తాయి. కొట్టండి గట్టిగా చప్పట్లు. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు మీరు ఏ బాధలతో వచ్చారో, ఏ వేదనతో వచ్చారో, ఏ కన్నీళ్లతో వచ్చారో, ఈరోజు దేవుడు మీ కన్నీళ్లను చూస్తున్నాడు. దేవుడు మీ వేదనను చూస్తున్నాడు. ఒకటే, దేవుణ్ణి అడిగే దమ్ము నీ దగ్గర ఉందా? దేవుని శక్తి ఏంటో నీకు తెలుసా? యెహోషాపాతు జీవితంలో దేవుని గొప్పతనాన్ని గురించి వర్ణిస్తున్నాడు. అయ్యా నువ్వు గొప్ప దేవుడవయ్యా. ఆమేనండి. అయ్యా నువ్వు శక్తిమంతుడవయ్యా. ఆమేన్. ఎప్పుడు మనం ఓడిపోతామో తెలుసా? దేవుని శక్తిని మనం పక్కకు పెట్టినప్పుడు. ఆమేనండి. ఆమేన్. దావీదు ఉన్నాడు. దావీదు, అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, అవునా? చాలా మంది ప్రజలున్న గొలియాతు ముందుకు ఎవరు అడుగు పెట్టారు చెప్పాలమ్మా? అందరూ ఏం చేశారు? ఆయనను చూసి పారిపోయారు. కానీ దావీదుకు తెలుసు ఆయన దేవునిలో ఉన్న శక్తి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు తెలుసు దేవునిలో ఉన్న శక్తి. ఆమేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పిల్లి బిడ్డలు పిల్లి అని తోక ముడుచుకుంటారు. ఆమేన్. మనం పిల్లి బిడ్డలం కాదు. ఆమేన్. యూదా గోత్రపు సింహం బిడ్డలము. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు చచ్చిపోలే. మన దేవుడు నిన్ను నన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన గొప్ప దేవుడు. ఆయన బ్రతికే ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అప్పులతో వచ్చారు? ఎంతున్నావు అప్పు? 18 లక్షలు. కోటి రూపాయల అప్పున్న ఒక్క నిమిషంలో దేవుడు తీసేస్తాడు. ఆమేన్. ఆమేనండి. ఆమేనండి. 18 లక్షలు ఏంది? 50 లక్షలున్నా కానీ, కోట్లున్నా, 10 కోట్లున్నా, నా దేవుడు నాకు 1,00,000 కోట్లకు విలువ కలిగే దేవుడు నాకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
మన దేవుని శక్తి ఏంటో మనకు తెలియాలి. ఆమేనండి, ఆమేనండి. ఈ చిన్న చిన్న ఈ 1,00,000, 10 లక్షలు, 20 లక్షలు, కోటి రూపాయలు కాదు, 1,00,000 కోట్లకు అధిపతి అండి మన దేవుడు. ఆమేనండి. హల్లెలూయా. భయపడుతున్నావా? వేదన పడుతున్నావా? దిగులు పడుతున్నావా? నా చెల్లి, నా తమ్ముడా, ఏ వేదనలతో మీరు ఇక్కడికి వచ్చారో, ఏ బాధలతో మీరు ఇక్కడికి వచ్చారో, ఏ కన్నీళ్లతో మీరు ఇక్కడికి వచ్చారో, ప్రభువు చెబుతున్నాడు, మీ కన్నీళ్లను నాట్యముగా నా దేవుడు మార్చబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సడన్గా దేవుడు నాతో మాట్లాడాడు. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు నాతో చెప్పాడు, యూ కెన్ గో అమలాపురం. నువ్వు అర్జెంటుగా అమలాపురం వెళ్ళిపో. అమలాపురంలో మీటింగ్ పెట్టు. అక్కడ నా బిడ్డలు బాధలతో ఉన్నారు, వారి కన్నీళ్లను నేను తుడవబోతున్నా అన్నాడు. హల్లెలూయా, ఆమేన్. ఒక పోస్టర్ లేదండి ఈ అమలాపురంలో మనవి. ఎందుకు దేవుడు మిమ్మల్ని పంపించాడంటే మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకటే నమ్మకం, నీవు నా తోడు ఉన్నావయ్యా. పాటలు ఎలా పాడాలి తెలుసా? ఎలా పాడాలి తెలుసా? రాగం కాదు, మనస్ఫూర్తిగా, నీవు నాతో ఉన్నావయ్యా. ఎన్ని అప్పులున్నా, ఎన్ని రోగాలతో ఇక్కడికి వచ్చినా, ఎంత ఇరుకుతో ఇబ్బందితో ఇక్కడికి వచ్చినా, అయ్యా నాకు నువ్వు ఉన్నావయ్యా. ఆమేనండి. మనస్ఫూర్తిగా నీలమైపోయి పాడాలా. ఆమేన్. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా. కళ్ళు మూసుకోవాలా, కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలి. నాకు దిగులే. హల్లెలూయా. కళ్ళు మూసుకోవాలి, చప్పట్లు కొట్టాలి. ఆమేనండి. మనస్ఫూర్తిగా పాడాలి. పాట ఇక్కడి నుంచి రావద్దు. పాట మనం ఏఆర్ రెహమాన్లు కాకపోయినా, బాలసుబ్రహ్మణ్యం కాకపోయినా, పి శిశుల కాకపోయినా, దేవునికి కావాల్సింది ఏంటి తెలుసా? హృదయం. హృదయంతర్యంలో నుంచి పాట రావాలా. 1 2 3 గో. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో వేదనలో నా చెంత ఉన్నావు. అనే మార్గమల్ల దేవా, నేనే సత్యమల్ల దేవా, నేనే వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడము, తట్టిన వారికి తలుపులు తెరిచే. చేతులు పైకి లేపి, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేల నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా యేసయ్యా. దేవా 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 నీకే చేతులు చప్పట్లు. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా.
నాకు భయమేల నా మెస్సయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేల నా మెస్సయ్యా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. కష్టములో కూడా దేవుని మహిమను కొనియాడాల. ఆమేనండి. కష్టంలో కూడా దేవుని మహిమని ఏం చేయాలా? కొనియాడాల. రెండవదిగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 11వ వచనం చదవండి. మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేటుకై వారు బయలుదేరి వచ్చి మాకిచ్చిన నీ స్వాస్థ్యములో నుండి ఆమేనండి. ఆమేన్. ఎవరికి ఇచ్చిన స్వాస్థ్యము? మాకిచ్చిన, యెహోషాపాతుకి ఇచ్చిన స్వాస్థ్యము. ఆమేనండి. ఆమేన్. యెహోషాపాతుకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏం చేస్తున్నాడు? ఎత్తి పట్టి ప్రార్థన చేస్తున్నాడు. వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయడానికి కూడా దమ్ము కావాలా? ఆమేనండి. హల్లెలూయా. 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 వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయడానికి కూడా దేవుడు వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేయడానికి ఏం కావాలా? దమ్ము కావాలి. ఆమేన్. ఆమేన్. నిన్ను నేను వాడుకోబోతున్నాను అని చెప్పి దేవుడు అన్నాడు అనుక, అయ్యా నాకు వాడుకోబోతున్నందుకు వందనాలు. ఆమేన్. ఆమేనండి. వాడుకోబోతున్నాను. ఎక్కడ వాడుకోబోతున్నాను? నాట్ ఓన్లీ అమలాపురం, నాట్ ఓన్లీ భద్రాద్రి కొత్తగూడెం, నాట్ ఓన్లీ వైజాగ్, నాట్ ఓన్లీ కాకినాడ, నాట్ ఓన్లీ కర్ణాటక, నాట్ ఓన్లీ బెంగళూరు, నాట్ ఓన్లీ ఛత్తీస్గఢ్, ప్రపంచమంతా వాడుకోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 వాగ్దానం ఇచ్చిన దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన బ్రతికే ఉన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసేవారు కావాలి. ఆమేన్. 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 దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? ప్రార్థన చేస్తున్నారా? ఆ వాగ్దానము సమాధి అయిపోయిందా? దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం, దేవుడు నీకు ఇచ్చినటువంటి దర్శనం, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు. ఈరోజు నువ్వు సేవకునివి కావచ్చు, ఈరోజు విశ్వాసివి కావచ్చు, నువ్వు ఎవాంజలిస్ట్వి కావచ్చు, ఎవరివైనా కావచ్చు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బాబు, హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. పిలిచిన పిలుపును పట్టుకొని వెళ్ళిపోవాలా? వెళ్ళేటప్పుడు ముళ్ళులుంటాయి, లోయలుంటాయి, రాళ్ళుంటాయి, నిప్పు ఉంటుంది. అన్నిటిని తొక్కుకుంటూ పోవాలి. ఆమేన్. రక్తం వస్తుంది కదా అని చెప్పి వెనక్కి పారిపోయినవనుకో, నీ దర్శనాన్ని కోల్పోతావు. నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? వ్యర్థమవుతుందా? నేను చెప్పిన మాటలు అర్థమవుతున్నాయా? ఈరోజు దేవుడు నిన్ను పిలిచిన పిలుపును ఇలా పట్టుకోవాలి. ఇలా వదిలేస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయలేడు. ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. 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 దేవుడు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చాడో,
యేసు నామంలో నువ్వు డాక్టర్ కాబోతున్నావు, యేసు నామంలో ఇంజనీర్ కాబోతున్నావు, యేసు నామంలో నువ్వు సాఫ్ట్వేర్ కాబోతున్నావు, యేసు నామంలో గొప్ప ప్రవక్తవి కాబోతున్నావు. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడో, 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చాడా, 1000 మంది సంఘం పట్టే మందిరాన్ని దేవుడు వాగ్దానం ఇచ్చాడా, ఏ వాగ్దానమైనా ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయగలగాలి. ఆమేనండి. ఆ వాగ్దానాన్ని సమాధి చేయడానికి వీలు లేదు. ఈరోజు అమలాపురం సభ ఎందుకంటే సమాధి అయిపోయినటువంటి నీ వాగ్దానాన్ని దేవుడు చిగురించబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పడం, కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సమాధి అయిపోయిన నీ వాగ్దానాన్ని దేవుడు చిగురించబోతున్నాడు. ఆమేనండి. ఆమేన్. రిసీవ్ చేసుకునే దమ్ము మీలో ఉందా? ఆమేన్. మీ వాగ్దానాలు మీకు తెలుసు. అయ్యా కుమారుణ్ణి ఇస్తావా అన్నావయ్యా, 30 సంవత్సరాలు కాదు 40 సంవత్సరాలైన అదే విశ్వాసం ఉండాలా. అదే విశ్వాసంతో ఉన్నాడు అబ్రహాము. ఆమేన్. ఆమేన్. 1 సంవత్సరం పుట్టకపోక అయ్య బాబు ఈ దేవుడు ఏం చేశాడంట. ఇలాంటి క్రైస్తవులు దేవునికి అవసరం లేదు. అంతము వరకు నమ్మకముగా ఉండే క్రైస్తవులు దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, వాగ్దానాన్ని ఎత్తి పట్టి ప్రార్థన చేసే యోధులు కావాలి. ఎంతకాలం వాగ్దానాన్ని సమాధి చేసేస్తావు, ఎంతకాలం వాగ్దానాన్ని ఎత్తి పట్టకుండా ప్రార్థన చేస్తావు. ఈ రోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ వాగ్దానాన్ని చేతిలో పట్టుకో. ఆమేనండి, ఆమేనండి. యేసు నామంలో వాగ్దానం ఎత్తి పట్టి ప్రార్థన చేస్తుండగానే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. అరే నువ్వు అమెరికాలో చదవబోతున్నావు రా అని చెప్పి దేవుడు మాట్లాడాడు. మా నాన్నకు స్తోమతే లేదు, మా నాన్నకు తినడానికి గతే లేదు, నేనెందుకు వెళ్తా? ఈ అయ్యగారు పిచ్చోడు. ఎందుకంటే వీడు పిచ్చోడు కదా, చెప్పుడు మాట వినేటోడు వీడు. దేవుని శక్తిని రిసీవ్ చేసుకునే దమ్ము లేదు వీళ్ళు. అవునంటారా కాదంటారా? అవునా? దేవుని శక్తిని రిసీవ్ చేసుకునే దమ్ముంటే కాకుల ద్వారా బిర్యానీని పంపించిన దేవుడు ఒక వ్యక్తిని పంపించి నీ ఫీజు కట్టిస్తాడు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింప. చెప్పండమ్మా, చెప్పండమ్మా. నా యందు మీ యందు నా మాటలు నిలిచి ఉంటే నీకేం కావాలి అడుగు బిడ్డ, నీకు నేను ఇస్తా. ఆమేనను. నీకు నేను ఇస్తా. నేను అడుక్కునే దేవుణ్ణి కాదు, నేను ఇచ్చే దేవుడను. అది కావాలి, ఆ రక్తం కావాలి, ఈ రక్తం కావాలి అని అడుక్కునే దేవుణ్ణి కాదు, నేనిచ్చే దేవుడను, నేనిచ్చే దేవుడను. కానీ దేవుడిని అడిగే దమ్ము కావాలా? ఆమేనండి. ఇక్కడి నుంచి అడగొద్దండి, ఏది అడిగిన గుండె లోతుల్లో నుంచి అడగాలి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా. నా కొడుకున్నాడు, వాడు ఫ్యాడ్ కొట్టేటోడు. లేచి నిల్చోరా, వాడి వైపు కెమెరా తిప్పండి. హల్లెలూయా. వాడికి 1 వీక్ నుంచి ఫుల్ ఫీవర్, ఇప్పటికి దగ్గుతూనే ఉన్నాడు. వాడి ఫ్యాడ్ కూడా, వాడి కిట్టు కూడా కనపడండి. హల్లెలూయా. లేకపోతే ఫ్యాడ్ కనపడకపోతే వాడు ఫీల్ అవుతాడేమో. ఆమేన్. 1 వీక్ నుంచి ఫుల్ ఫీవర్. వాడు అరే నువ్వు ఫ్యాడ్ నేర్చుకోరా, మంచి కిట్టు కొనిస్తా అని చెప్పిన. ఫ్యాడ్ నేర్చుకున్నాడు. నేనేమని వాగ్దానం ఇచ్చిన ఆయనకి, ఫ్యాడ్ నేర్చుకుంటే కిట్టు కొనిస్తారా అని చెప్పిన. రోజు నాకు కిట్టు కొనిస్తావా లేదా, కిట్టు కొనిస్తావా లేదా డాడీ, కిట్టు కొనిస్తావా లేదా డాడీ. కొన్నిసార్లు తినకుండా పడుకునేటోడు. ఎందుకు తినకుండా పడుకుంటున్నావురా బిడ్డ అంటే,
డాడీ నువ్వే కదా డాడీ కిట్టు కొనిస్తాను కదా డాడీ. ఆమెనండి. వాడికి ఏంటి దమ్ము? తేజ డాడీ నా డాడీ. గొట్టు గట్టిగా చెప్పండి. ఆమెనండి. తేజ డాడీ నా డాడీ. అమ్మ తేజ డాడీ నా తండ్రి. నాకు ఇస్తావా లేదా? ప్లీజ్ డాడీ. ఏంటి డాడీ? కాళ్ళు పట్టుకుంటాడు, గడ్డం పట్టుకుంటాడు, తినకుండా పడుకుంటాడు, అడుగుతూ ఉంటాడు. అంటే ఏంటి అక్కడ? ఆయనకిచ్చిన వాగ్దానాన్ని ఏం చేస్తున్నాడు? ఎత్తిపట్టి అడుగుతున్నాడు. ఈరోజు వాడికి ఏంటిదంటే కన్న తండ్రిని నేను కాబట్టి ఆ హక్కు దేవుని దగ్గర నీకుందా? ఆమేనండి. ఆ హక్కు కలిగి ఉన్నావా? కోల్పోయినావా? ఆ హక్కు కలిగి ఉన్నావా? ఆ హక్కు నీలా ఉందా? ఈరోజు ఉందో లేదో, ఉంది లేకపోవడం ఏంటి అని నువ్వు అనుకోవచ్చు. కానీ నీ అంతరాత్మ చెబుతుంది ఏంటిదో తెలుసా? నీకంత సీన్ లేదు, ఆగు అని. ఆమేనండి. ఒకవేళ గనక దేవుణ్ణి అడగగలిగే దమ్ము నీలో లేకపోతే ఆ దమ్ముని ఈరోజు రిసీవ్ చేసుకొనుదువుగాక. ఆమేనండి. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలా? ఏం చేయాలా చెప్పాలమ్మా? వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుండగానే వాగ్దానం ఈ రోజే విత్తనం పడబోతుంది. వచ్చే వారం మొనకెత్తబోతుంది. ఇక వచ్చే వారం మొక్క కాబోతుంది. ఆ వచ్చే వారం పళ్ళు కోయబోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. రిఖమాల రబ షకెదియాల రబ బాబో, గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ఆమేనండి. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే నీ జీవితంలో దేవుడు అద్భుతము చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. మా దేవా, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. ఇక జాగ్రత్తగా వినండి. 5 నిమిషాల్లో ముగించబోతున్నా నేను. తన శక్తి ఏంటో, తన పరిస్థితి ఏంటో దేవునికి చెప్పుకున్నాడు. అయ్యా, వారితో గెలవడానికి మాకు శక్తి చాలదయ్యా, మాకు బలము చాలదయ్యా, నీ బలముకు మాకు కావాలని ప్రార్థన చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. యెహోషాపాతు విజయము సాధించడానికి గొప్ప కారణం ఏంటిదో తెలుసా? తన శక్తి ఏంటో, తన పరిస్థితి ఏంటో ప్రభువుకి ఎత్తి చూపించాడు. ఈరోజు నువ్వు కూడా ఎత్తి చూపించాలయ్యా. 18 లక్షల అప్పు తీర్చుకోవడానికి స్తోమత నాకు లేదయ్యా. 18 లక్షల రూపాయలు అప్పు తీర్చుకోవడానికి శక్తి నాకు లేదయ్యా. 1,00,000 రూపాయలు అప్పు తీర్చడానికి శక్తి నాకు లేదయ్యా. ఉద్యోగం తెచ్చుకోవడానికి శక్తి నా దగ్గర లేదయ్యా. ఆగిపోయిందయ్యా ఇల్లు, ఆగిపోయిన ఇల్లు కట్టుకోవడానికి శక్తి నా దగ్గర లేదయ్యా. ఇక్కడ యెహోషాపాతు ఏమని చెప్తున్నాడు? హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు? తన శక్తి ఏంటో, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేయుటకు మాకు శక్తి చాలదు. ఆమేన్. తన శక్తి ఏంటో, తన బలం ఏంటో
దేవునికి చెప్పుకుంటున్నాడు. ఈరోజు నీ శక్తి ఏంటో నువ్వు దేవునికి చెప్పుకోగలగాలి. ఆమేనండి. ఆమేన్. 50 లక్షలు ఇల్లుకి అవుతుంది, నీ దగ్గర 5 లక్షలు ఉంది. అయ్యా నా దగ్గర అయితే 5 లక్షలు ఉన్నాయ్యా, ఇంకా 45 లక్షలు నువ్వే ఇచ్చుదువు గాక. కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా 45 లక్షలు నీవే ఇస్తావు. నాకు శక్తి చాలదు, నాకు బలము చాలదు. అయ్యా ఈ కలెక్టర్ ఉద్యోగానికి నేను అర్హుణ్ణి కాదయ్యా. అయ్యా ఈ ఎంఆర్ఓ ఉద్యోగానికి నేను అర్హుణ్ణి కాదు. అయ్యా ఈ డాక్టర్ ఉద్యోగానికి చేయడానికి నాకు శక్తి చాలదు. నీ జ్ఞానము, నీ చదువు, నీ బలముతో నన్ను నింపు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. అయ్యా పరిచర్య చేయడానికి నీ శక్తి, ఈ నాకున్న శక్తి చాలదు. నీ శక్తితో, నీ ఆత్మతో, నీ బలముతో, నీ ఆత్మ వరములతో నన్ను నింపు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే అభిషేకాన్ని దేవుడు నీ మీదకి రిలీజ్ చేస్తాడు. గట్టిగా చప్పట్లు కూడా కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పరిచర్యకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయినావా? ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నావో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్నా సహకరించే వాళ్ళు లేరు, అండగా నిలబడేవారు లేరని ఈరోజు వెనక్కి పారిపోయినావేమో. నీకు అండగా నిలబడాల్సినది మనుషులు కాదా, నీకు అండగా నిలబడాల్సినది దేవాతి దేవుడు. ఆమేన్. ఆమేనండి. మనుషులదేముందండి, గట్టిగా ఒక్క నింద నీ మీద వస్తే ఒక్కరున్నారు నీ పక్కన. ఒక 50 లక్షలు అప్పు అయితే ఒక్కరు రారు నీ ఇంటికి. అవునంటారా కాదంటారా? పచ్చగుండే చెట్టు కిందికే అందరు వస్తారు. అప్పులతో ఉన్న వాళ్ళ ఇంటికి ఎవరు రారు, రోగాలతో ఉన్న వారింటికి ఎవరు రారు, నిందలతో ఉన్న వారింటికి ఎవరు రారు. ఆమేనండి. ఎండిపోయిన చెట్టు కిందికి ఎవ్వరూ రారు. హల్లెలూయా. ఆమేన్. కుష్టి రోగిని ఎవరైనా లెక్క చేస్తారా? ఎయిడ్స్ రోగిని ఎవరైనా లెక్క చేస్తారా? మురికి కాలువ పక్కన బ్రతికే వారిని ఎవరైనా లెక్క చేస్తారా? నువ్వు భయంకరమైనటువంటి కుష్టి రోగివైనా, ఎయిడ్స్ రోగివైనా, నిన్నుగా ప్రేమించే దేవుడు ఒకరే ఒకరు, ఆయననే నజరేయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. 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 ఈరోజు ఏ బాధలతో వచ్చావో, ఏ కన్నీళ్లతో వచ్చావో, ఏ నిందలతో వచ్చావో దేవుడు చెబుతున్నాడు. ఇల్లు గడుతున్నావా? మధ్యలో ఆగిపోయిందా? గృహము లేక బాధపడుతున్న వారు చేతులు చూపెట్టండి. గృహము లేక బాధపడుతున్నవారు, ఎస్, అద్దె గృహంలో ఉన్న వాళ్ళు, ఇల్లు స్టార్ట్ చేసి మధ్యలో ఆగిపోయిన వాళ్ళు, హల్లెలూయా, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. 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 మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు. కృప కలుగునుగాక. ఆమేన్. మంచి గృహాన్ని ఇస్తా అన్న దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. 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 ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. నీ కొరకు ఒక ఉద్యోగాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేనండి. నీ కొరకు ఒక ఇల్లుని దేవుడు సిద్ధపరిచాడు. ఆమేన్. ఆమేన్. నీ కొరకు సమూయేలు రెడీగా ఉన్నాడు. ఆమేనండి. నీకు పిల్లలు లేక నువ్వు ఏడవాలి, హన్నా ఏడ్చినట్టు ఏడవాలి, అప్పుడే సమూయేలు బయటకు వస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సమూయేలు లాంటి వాడు పుట్టాలంటే కొన్ని రోజులు నిందలు పడాలి. ఆమేనండి. ఆమేన్. ఆమేన్. సమూయేలు లాంటి వాడు పుట్టాలంటే ఏం చేయాలి? కొన్ని రోజులు నిందలు పడాలి. ఈరోజు నిందలు పడుతున్నారేమో, అవమానాలు పడుతున్నారేమో. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, నిందల్లో నుంచి దేవుడు గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడు తీసుకురాబోతున్నాడు. నీవు పొందిన నిందకు ప్రతిగా. ఆమేన్. ఈరోజు కన్నీళ్లతో వచ్చావా? ఇంకా అప్పు తీరలే, ఇంకా నీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాలే, ఇంకా నీ అప్పు తీరలే, ఇంకా ఇల్లు కట్టుకోలే, ఇంకా మీ జీవితంలో అద్భుతం జరగలేదా? ఇంకా బైక్ మీదనేనా? ఇంకా సైకిల్ మీదనేనా?
ఇంకా చర్చి కట్టుకోలేదా? చీప్గా మిమ్మల్ని చూస్తున్నారేమో, కానీ మీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. విడుదల సమీపించెను, విడుదల సమీపించబోతుంది. నీకు వెలుగు ఉదయించెను. ఎవరు కళ్ళు తెరవద్దు. ప్రతిగా భూదండ ప్రభు ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీవు పొందిన నిందకు ప్రతిగా ఎవరు కళ్ళు తెరవద్దు. ఇచ్చునులే, నీవు పొందిన వేదనలన్నీ త్వరలో తీరిపోనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడే దినమొచ్చెనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. ఈరోజు ఏ వేదనలతో వచ్చారో, ఏ నిందలతో వచ్చారో, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బేబీ, సహోదరి బేబీ, హల్లెలూయా. దేవుని నామానికి గట్టిగా చప్పట్లు కొడాలా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ యేసయ్య ఉన్నాడా చెప్పాలా? కరెంటు షాక్ తగలాల మీకు. ఆమేనండి. దేవుడు లేడు, దేవుని శక్తి చచ్చిపోయిందని మాట్లాడుతున్నవారు 2000 సంవత్సరాల క్రితం జరిగిన అద్భుతాలు మరలా రిపీట్ కాబోతున్నాయి. హల్లెలూయా. ఈరోజు మీ జీవితాలలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. రికమల రబా షెకెదియల రబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. శ్రీను, హల్లెలూయా. అరే చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించెను. చెడుతలు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల బాటలోన సాగదు పయనం. చెమ్మగిల్లు కళ్ళలోన కన్నీరెంత కాలం, కష్టాల
బాటలోన సాగదు పయనం విడుదల సమీపించెను నీకు వెలుగు ఉదయించెను. మీరు ఇల్లు కట్టబోతున్నారు. ఎలా? డబ్బులు ఎలా? ఏంటి? ఇల్లు కడుతున్నారు, డబ్బులు ఎలా? అవలేదండి, కొద్దిగా అప్పులు కూడా ఉన్నాయండి, సమస్యలు కూడా ఉన్నాయండి. మా భర్త నీ కూడా- పేరేంటి? నా పేరు బేబీ అండి. నీ పక్కనున్న ఆయన పేరేంటి? నా భర్తని శ్రీనండి. హల్లెలూయా. కొట్టాల గట్టిగా చెప్పలో. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఈదరాడ నుంచి వచ్చామండి. అమ్మా? ఈదరాడండి. ఇదిరాడా? ఎంత దూరం ఉంటుంది తల్లది? 15 కిలోమీటర్లు. ప్రభు ఒక విషయం చెప్పమన్నాడు డాడీ. అవునే, మీ ఇల్లు కంప్లీట్ కాబోతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్. అందరూ మంచి ఇల్లులో ఉంటున్నారు. మా ఇల్లు ఏంటేసయ్యా అని ఏడుస్తున్నారంట. మీరు అవునే, ఏడుస్తున్నారంట, అవునే, బాధపడుతున్నారంట. మీ కన్నీళ్లను ఎవరు చూడట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ మీ కన్నీళ్లను ప్రభువు చూస్తున్నాడు. మీ వేదనను దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మీ ఇల్లు కంప్లీట్ కాబోతుంది. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఏం పేరు నాన్న నీ పేరు? శ్రీనివాస్. ఏమనిపిస్తుంది ఈరోజు? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ దేవుడు ఉన్నాడా? ఉన్నాడండి దేవుడు. చాలా మంది అంటున్నారు అన్ని నాటకాలు, అన్ని అబద్ధాలన్నా డబ్బులు ఇచ్చి చేపిస్తున్నాడు అమ్మ తేజ. లేదండి, అమ్మ తేజ మోసగాడు. ఆ అబద్ధమే కదండి. దేవుడు ఉన్నాడండి. దేవుడు ఉన్నాడు. ఉన్నాడు. ఆమేన్ ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు కావాలి ఈరోజు మీకు? ఏసే కావాలి. యేసయ్య కావాలి. యేసయ్య కావాలా? కావాలి. చేతులు పైకి లేపండి, మనస్ఫూర్తిగా చెప్పేసయ్యా నాకు నువ్వు కావాలి. ఏసయ్యా నన్ను కావాలి. ఏసయ్యా, యేసయ్యా నాకు నువ్వు కావాలి. ఏసయ్యా నన్ను కావాలి. కన్నీరు కారుస్తూ కావాలి. చూడండి, ఈ బిడ్డలను పేరు పెట్టి దేవుడు పిలిచాడు. మీరు సమస్యల సైతం దేవుడు పిలిచాడు. చెప్పండి అమలాపురం ప్రజలారా, పాస్టర్ అమ్మ తేజ అనబడి నేను పేర్లు పెట్టి పిలవడం ఆపాలా? చెప్పాలా? ఆపమన్న వాళ్ళు ఒకసారి చేతులు చూపెట్టండి. ఆపకూడదు. ఆపకూడదన్న వాళ్ళు చేతులు చూపెట్టండి. దేవుడు ఇచ్చిన బహుమానం, దేవుడిచ్చిన వాగ్దానం మట్టిలో కలిసే వరకు వదిలిపెట్టను. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి, వీరి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక, కృప కలుగునుగా. ఆమేన్. అయ్యా వీరి గృహము కంప్లీట్ కావాలి. కావలసిన ఇసుక, కావలసిన ఇటుక, కావలసిన డబ్బు, కావలసిన సిమెంట్ ప్రతి ఒక్కటి మీరే సమకూర్చుదురుగా. బ్లెస్ చేయండి యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. డాడీ వచ్చే నెల రమ్మంటారా మమ్మల్ని? అన్నం పెడతారా మాకు? పెడతామండి. ఆ? పెడతాం. పెడతారా? రమ్మంటారా వద్దంటారా? రామన్ రావాలా? రావాలి. కృప కలుగునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్. కూర్చోపండి. ఆమేన్. తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. తెలుసు తెలుసు తెలుసు. కూర్చోపండి. హల్లెలూయా. నా జీవితంలో నా శక్తి ఏంటో నాకు తెలియదండి. నేను ఎక్కువ తగ్గి నా జీవితంలో నా శక్తి ఇక్కడ మైక్ పట్టుకొని నిలబడడానికి నేను అర్హుణ్ణి కాదండి. అమ్మ తేజ అనబడే నేను 3 సంవత్సరాల వయసులో అమ్మ చనిపోయారు.
నాన్న వేరే మ్యారేజ్ చేసుకొని వచ్చినటువంటి పిన్ని నన్ను వెళ్ళగొట్టారు. ఎక్కడ తినాలో తెలియదు, ఎక్కడ పడుకోవాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. అనాథగా బ్రతికిన జీవితం. మా ఊర్లో అనాథగా బ్రతికేవాడిని నేను. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ప్రభువు నాతో, అసలు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. మా ఊర్లో ఒక పాస్టర్ గారు చిన్న గృహకూడిక పెడితే అక్కడ అన్నం పెడుతున్నారని చెబితే పరిగెత్తుకుంటూ వెళ్ళినా నేను. పరిగెత్తుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ అన్నం తింటున్నాను. ఆ పాస్టర్ గారు చూశారు, ఎవరి అబ్బాయి ఇంత చీముడు ముక్కు చింపిరి జుట్టు వేసుకొని ఉన్నాడు, ఎవరి అబ్బాయి అంటే, ఈ అబ్బాయి పేరు తేజ, ఈ అబ్బాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు, ఈ అబ్బాయి అనాథ అని చెప్పారు. అనాథ అని చెప్పినప్పుడు ఈ అబ్బాయిని అనాథ శరణాలయంలో జాయిన్ చేయాలా అని చెప్పినప్పుడు చేసేయండి అయ్యా, ఎక్కడ పడుకుంటాడో ఎక్కడ తింటాడో తెలియదు, ఈ అబ్బాయిని అనాథ శరణాలయంలో జాయిన్ చేయండి అని చెప్పినప్పుడు నన్ను మా పాస్టర్ గారు వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్లో COM అనొక అనాథ శరణాలయంలో, పాలకుర్తిరుడులో ఉంటుంది, ఆ అనాథ శరణాలయంలో నన్ను జాయిన్ చేశారు. అనాథలు ఉంటారు కానీ నా అంత అనాథ ఎవరు ఉండరు. నా అంత అనాథ ఎవరుండరు. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నా ఫ్రెండ్స్ కోసం ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు, కానీ నా కోసం ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు బిస్కెట్స్ చాక్లెట్స్ తింటుంటే నేను వారి వైపు చూసి ఏడుస్తూ ఉండేవాడిని. మా అమ్మ పాయిజన్ తీసుకొని చనిపోయింది. బాత్రూంలోకి వెళ్ళిపోయి, అమ్మా నువ్వు ఎందుకు చనిపోయినావమ్మా, నువ్వు బ్రతుకుంటే నేను కూడా ఈ బిస్కెట్లు తినేవాడిని కదమ్మా, నువ్వు బ్రతికుంటే నేను కూడా ఈ అప్పలు తినేవాడిని కాదమ్మా అని చెప్పి ఏడుస్తూ ఉండేవాడిని. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాళ్ళు నాకు ఇవ్వకుండా తినడమే కాకుండా మా వార్డెన్ సార్కి చెప్తే మా వార్డెన్ సార్ ఎదురు పొంగు కర్రలు తీసుకొని విపరీతంగా నన్ను కొడితే కింద బొర్లి ఏడిచేవాడిని. మామిడి తోటలోకి వెళ్ళి ఏడ్చేవాడిని అమ్మ కావాలని. ఆ విధంగా అనాథ శరణాలయంలో బ్రతికినటువంటి నా జీవితం, అనాథ శరణాలయం నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా మా పిన్ని, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండను, ఈ అబ్బాయి ఉంటే నేను ఉండడానికి వీలు లేదు, ఈ అబ్బాయి ఇంట్లో ఉండడానికి వీలు లేదని చెప్పినప్పుడు మరలా అక్కడ స్త్రీలందరూ అన్నారు, మీ అమ్మ సంపాదించిందే ఆస్తి అని చెప్తే నేను ఒక మాట అన్నా, మా అమ్మ సంపాదించిందే కదా అని. నన్ను ఆవులు కట్టేసి దులానికి ఇలా కట్టేసి తాళ్లతో విపరీతంగా కొట్టితే షర్ట్ అంతా ఇప్పేసి బట్టలంతా ఇప్పి కారం పోసి నన్ను విపరీతంగా కొట్టాడండి మా నాన్నగారు. మాది నక్సలైట్ ప్రాంతం. మీకు గుమ్మడి నరసయ్య అని వినే ఉంటారు మీరు. CPIML న్యూ డెమోక్రసీ పార్టీ ఉంటుంది మా ఏరియాలో. అప్పుడు అడవిలో అన్నలు వచ్చి మా నాన్నగారిని కొట్టి అప్పుడు నన్ను అడవిలోకి తీసుకెళ్ళారు. అడవిలో చిన్న వయసులో అడవిలో గన్ను పట్టుకొని తిరిగిన జీవితం నాది. ఏదో ఉద్యమం కోసం నేను పోలే, ఆకలికి అలమటించాను. అన్నము దొరకక అడవిలోకి తిరిగిన జీవితం నా జీవితం. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. అడవిలో తిరుగుతున్నాను నేను. ఆ అడవిలో తిరుగుతున్నటువంటి నేను ఒక సుసేన్ అక్క అని ఉంటుంది, ఒక అక్క. ఆ అక్క దగ్గరికి వెళ్ళి, అక్క మా అమ్మ గురించి ఒక పాట రాసిన అక్క, నేను మీకు పాడి వినిపించాలా అక్క అని చెప్పి చెప్పినప్పుడు, నాన్న పాడు నాన్న అని చెబితే ఒక పాట పాడా నేను. పాడబడినప్పుడు అక్క ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. అక్క ఎక్కి అక్క ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. ఆ అక్క ఎక్కి ఎక్కి ఏడుస్తుంటే నన్ను
దక్కమంటారు నా దగ్గరికి తీసుకెళ్ళింది అక్క. తీసుకెళ్ళి అన్న నా తేజ చాలా మంచి పాట రాశాడన్న, ఒక్కసారి పాట వినండి అన్న అని చెప్పినప్పుడు నన్ను తీసుకెళ్తే ఆ రోజు మటన్ కోసారు, చక్కని బిర్యానీ వండారు, అందరూ తినడానికి కూర్చున్నారు. నన్ను పాట పాడమన్నారు. అప్పుడు నేను ఒక పాట పాడినా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. నీవు లేని నన్ను అనాథనన్నారు, నీవు లేని నన్ను అనాథనన్నారు. ఒక్కడినైనానో అనాథనైనానో ఒక్కసారి కనిపించవా. అమ్మా నీ జ్ఞాపకాలే మరువలేకపోతున్నానమ్మా, విడువలేకపోతున్నానమ్మా. ఈ పాట పాడగానే అందరు ఏడవడం ప్రారంభించారు. రీసెంట్గానే ఈ పాట రిలీజ్ చేసినాం. మా బాబు ఆ ఫ్యాడ్ కొట్టే అబ్బాయి ఈ పాటలో యాక్ట్ చేశాడు. మీరు చూడొచ్చు పాస్టర్ అమ్మతే ఛానల్లో. నా జీవితం అంతా పాటలో ఉంది. ఆ పాట పాడగానే అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. తేజ నీలో మంచి కళాకారుడు ఉన్నాడు, నువ్వు లోపట అడవిలో ఉండడానికి వీల్లేదు, నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పి నన్ను పార్టీ ఆఫీసులోకి పంపించారు. పార్టీ ఆఫీసులోకి పంపించిన తర్వాత అక్కడ గ్యాస్ ఉండకపోయేది, భోజనం ఉండకపోయేది. అన్నవాళ్ళు ఏం చేస్తారంటే పార్టీ వాళ్ళు పలాని కాలనీకి వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు భోజనం చేయాలని చెప్పేసి అంటారు. మేము 5గురం ఉంటాం. ఒక అమ్మ వాళ్ళకి చెప్తారు భోజనం చేయమని, ఒక అమ్మ వాళ్ళకి చెప్తే అక్కడికి వెళ్తాం. 5గురం ఉంటాం, వాళ్ళు 3కే చెప్తారు. 5గురు వచ్చారేంటి మీరు, 3 అని చెప్తే 5గురు వచ్చారేంటంటే, అమ్మా కొంచెం తినేసి వెళ్ళిపోతామమ్మా అని చెప్పి కొంచెం తినేసి వెళ్ళిపోయి వాటర్ తాగి పడుకున్న జీవితం మా జీవితం. పార్టీలో దాదాపుగా 5 కిలోమీటర్ల దూరం నడుచుకుంటా సాక్షి పేపర్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం, ఈనాడు పేపర్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం, వార్తా పేపర్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం, నడిచి వచ్చి మళ్ళీ ఆఫీస్కి రాగానే భోజనం ఉండకపోయేది. ఆ విధంగా ఎన్నో కష్టాలు పడ్డ జీవితం నా జీవితం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు అనేకమైనవి. అద్భుతాలు లేవు, సూచక్రియలు లేవని చాలామంది మాట్లాడుతున్నారు. చూడండి, ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుగుతుందే, నేను సాయి చంద్ర రీసెంట్గా అన్న గుండెపోటుతో చనిపోయాడు. సో ఆ అన్న తర్వాత మధుప్రియ అని మీకు తెలిసే ఉంటుంది. సో మధుప్రియ, సో మేమందరము కూడా తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడుతూ మరి అరుణోదయలో ఉన్న వాళ్ళము. సో అక్కడ పాట పాడి వచ్చేస్తున్నటువంటి టైంలో భయంకరమైనటువంటి యాక్సిడెంట్ నాకు అయింది. అక్కడ నుంచి ఇల్లందు హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఇల్లందు నుంచి ఖమ్మం తీసుకెళ్లారు. ఖమ్మంలో కోమాలోకి వెళ్ళిపోయినాను, మొత్తం రక్తపు ముద్దై ఉన్నాను. కొంచెం స్పృహ వచ్చినప్పుడు ఒక నర్సమ్మ వచ్చి, బాబు నీ దగ్గర నీసు స్మెల్ వస్తుంది, బ్లడ్ అంతా నీతోనే ఉంది, స్నానం చేసుకో, బట్టలు మార్చుకోపో అని చెప్పి అంటే, ఇటు అటు చూస్తే నా పక్కన ఎవరు లేరు. అప్పుడు అమ్మతో చెప్పిన, అమ్మా నాకెవ్వరు లేరమ్మా, నేను ఒక అనాథనమ్మా, అందరు నన్ను వదిలేశారమ్మా,
అందరు నన్ను వదిలేశారు, నేను అనాథనమ్మా అని చెప్పి ఏడుస్తున్నప్పుడు ఆ అమ్మ తీసుకొచ్చి మరి వాళ్ళ కొడుకు బట్టలు, ఒక బాక్స్లో పెరుగన్నము, ఒక న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇచ్చింది. నాన్న, ఎవరు లేనోళ్లకు దేవుడే దిక్కు నాన్న, నువ్వు ప్రార్థన చేసుకో, నీ జీవితంలో దేవుడు అద్భుతము జరిగిస్తాడు, ఈ రాత్రి నువ్వు ప్రార్థన చేసుకో అని చెప్పినప్పుడు స్నానం చేసుకొని చక్కగా బట్టలు వేసుకొని ఆ పెరుగన్నం తిని అర్ధరాత్రి 2 గంటలకు ప్రార్థన చేయడం ప్రారంభించాను. నేను చదివింది క్రిస్టియన్ హాస్టలే, క్రిస్టియన్ అనాథ శరణాలయమే, కానీ దేవుడు అంటే తెలియదు, ప్రార్థన చేసుకునే కొన్ని కాదు. ఉద్యమంలో పడిపోయినాను, ధర్నాలు రాస్తోరోకలు చేయడం ప్రారంభించాను, దేవుణ్ణి మర్చిపోయాను. ఆ రాత్రి మోకరించి ప్రార్థన చేశాను, అయ్యా యేసయ్యా యేసయ్యా, అందరు నన్ను వదిలిపెట్టారయ్యా, అందరు నన్ను విడిచిపెట్టారయ్యా, నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని స్వరము, నా ప్రియ కుమారుడా తేజా. ఎవరు నాతో మాట్లాడేదంటే నేనే, నజరేయుడైన యేసుక్రీస్తుని కొట్టాలగట్టి. హల్లెలూయా. స్వరముతో నాతో మాట్లాడిన తర్వాత నువ్వు ఇమ్మీడియట్లీగా భద్రాద్రి కొత్తగూడెం వెళ్ళు. అయ్యా, భద్రాద్రి కొత్తగూడెంలో నాకు తల్లి లేరు, తండ్రి లేరు, బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, కనీసానికి స్నేహితులు కూడా లేరయ్యా, నేను ఎలాగయ్యా ప్రభువా వెళ్ళేది అంటే, ఇన్ని రోజులు నేను లేకుండా తిరిగినావు, ఇప్పుడు నీతో పాటు నేను భద్రాద్రి కొత్తగూడెంలో అడుగు పెట్టబోతున్నాను. హల్లెలూయా. భద్రాద్రి కొత్తగూడెంలో చిన్న వయసులో అడుగు పెట్టాను, 18-17 సంవత్సరాల మధ్యలో అడుగు పెట్టాను. ఎవ్వరు లేరు నాకు. ఆ సింగరేణి హాస్పిటల్ వైపు వెళ్తూ అక్కడ ఒక రేకుల షెడ్ ఉంటే, ఒక అన్న గోదావరికి అని ట్రాన్స్ఫర్ అయిపోతుంటే, అన్న నీలా నా సాక్ష్యం అంతా చెప్పినప్పుడు వాళ్ళు కూడా చాలా బాధపడ్డరు. నాన్న, ఈ రేకుల షెడ్లో నేను ట్యూషన్ రన్ చేసినాను, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ట్యూషన్ పాయింట్ రన్ చేసుకో అని చెప్పినప్పుడు నేను అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసినాను. ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేసినప్పుడు నా డ్రెస్సింగ్ చూసి, నా హెయిర్ చూసి, నా 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 బట్టలు చూసి చాలామంది పిల్లలు ట్యూషన్కి ఆగిపోయినారు. కేవలం 5-6 పిల్లలే వచ్చేవాళ్ళు. ఆ రూమ్లో గ్యాస్ లేదు, ఏం లేదు, భోజనం ఆకలి అవుతుంది. 3 రోజులైంది తిని, కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంటే మూలకు మోకరించి ఏడుస్తున్నా, ప్రభువా ఆకలి తట్టుకోలేకపోతున్నాను ప్రభువా, ఏంటి ప్రభువా నాకు ఈ కష్టం, అయ్యా నువ్వు పిలిస్తేనే ఈ కొత్తగూడెం వచ్చాను కదా ప్రభువా అని మూలకు పోయి ఏడుస్తుంటే, ట్యూషన్కి వచ్చే పిల్లలు వచ్చి అన్నా ఎందుకు ఏడుస్తున్నారన్నా అంటే, అన్న ఆకలి అవుతుంది నాన్న, చాలా రోజులైంది తినక అని చెబితే, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బాక్స్ తీసుకొస్తే కొంచెం 2 రోజులు 3 రోజులు తినేవాడిని. పాసిపోయిన అన్నం ఉంటే పచ్చడేసుకొని తినే జీవితము నా జీవితము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ట్యూషన్ పాయింట్కి వచ్చినటువంటి పిల్లలకి, నాన్న నేను తల్లి లేక ఎన్నో కష్టాలు పడ్డాను, మీ తల్లులను మంచిగా చూసుకోండి నాన్న, ప్లీజ్ నాన్న, అమ్మ లేక నేను ఇన్ని కష్టాలు పడ్డానని చెప్పి తల్లి గురించి వాళ్ళకి చక్కగా చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాట వినేటి వాళ్ళు కాదంట. నేను చెప్పిన మాటలు విని నా బాధ చూసి వాళ్ళు మారిపోయి తల్లిదండ్రులు పాదాలు ఒత్తడము, వారిలో గొప్ప చేంజ్ వచ్చిందంట. వాళ్ళ తల్లిదండ్రులు నా దగ్గరికి వచ్చి, ఏం మందు పెట్టినవయ్యా మా పిల్లలకి, మా పిల్లలందరూ మారిపోయారు ఏంటి అంటే, నా కష్టమంతా చెబితే ఆ కాలనీ అంతా వాళ్ళు ఆ 5-6 తల్లిదండ్రులు తిరిగి పిల్లలందరినీ తీసుకొచ్చి ఒక 70 మంది పిల్లలు ట్యూషన్కి రావడానికి దేవుడు కృప చూపించారు. హల్లెలూయా. ఆ విధముగా అమ్మ అనే పేరుతో ట్యూషన్ పాయింట్ స్టార్ట్ చేశాను. ఆ ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువ ఉంటారు. రంజాన్ వచ్చింది, రంజాన్ రాగానే అందరూ బిర్యానీ మీద బిర్యానీ తీసుకొస్తూ ఉన్నారు పిల్లలు, ముస్లిం పిల్లలు. బిర్యానీ చాలా వచ్చేసింది. నేను ఎంత తింటా, మహా అయితే ఇంత తింటా. ఈ బిర్యానీ నేనేం చేయాలంటే, నాలాంటి ఆకలికి అలమటించే వాళ్ళు రోడ్ల మీద చాలామంది ఉన్నారని చెప్పి ఒక బేషన్లో పెట్టుకొని ఒక ఆటో మాట్లాడుకొని నాతో పాటు ట్యూషన్లో ఉన్న పెద్ద పిల్లల్ని తీసుకొని వెళ్ళి
రోడ్ల మీద ఉన్నటువంటి పిల్లలకి ఇంత కొంచెం పెట్టగానే అమాంతంగా ఇలా అందుకొని టకా 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 తింటున్నారు. ఎన్ని రోజులైంది నాన్న తినక అంటే, అన్న 2 రోజులైందన్నా, 3 రోజులైందన్నా. పసిబిడ్డలు. ఆ రోజు రాత్రి అన్నం మొత్తం, ఆ బిర్యానీ మొత్తం పంచి వచ్చి ఇలా పడుకున్నాను. ఒక కలవరం. నాలాంటి అనాథల పరిస్థితి ఏంటి? చాలామంది బిడ్డలు అనాథలు ఉన్నారు. నాలాంటి బిడ్డల పరిస్థితి ఏంటి ప్రభువా? ఆ రోజు ప్రభువుని అడిగిన, ప్రభువా నేను నాలాంటి అనాథల కోసం బ్రతకాలనుకుంటున్నాను, నాలాంటి అభాగ్యుల కోసం నేను బ్రతకాలనుకుంటున్నాను, నాకు అవకాశం ఇస్తావా లేదా ప్రభువా అని చెప్పి దేవునితో యుద్ధము చేసి, అయ్యే నువ్వు స్టార్ట్ చేయన్నాడు యేసయ్య. నీలాంటి అనాథల కోసం నువ్వు బ్రతుకు, అనాథ శరణాలయం స్టార్ట్ చేయమన్నప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఆ 18 సంవత్సరాల వయసులో అమ్మ ట్యూషన్ పాయింట్తో పాటు అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం స్టార్ట్ చేసినాను. ఒక అనాథ గుండెలో నుంచి పుట్టిన ఆశ్రమమే అమ్మ అనాథ శరణాలయం. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం 18 సంవత్సరాల వయసులో అనాథ శరణాలయాన్ని ప్రారంభించాను. పసిబిడ్డ, 6 నెలల బాబు పసి కందుని ఇలా పట్టుకొని పాలు పోయడం దగ్గర నుంచి అన్నీ నేనే చేసేవాడిని. చిన్న రేకుల షెడ్డులో ప్రారంభించాం. చిన్న వయసు, రన్ చేస్తూ ఉన్నటువంటి టైంలో పరిశుద్ధాత్మ దేవుడు చక్కని భార్యను, తన కిడ్జీ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రిన్సిపల్ వర్క్ చేస్తుండే తనతో దేవుడు మాట్లాడితే అనాథనే నన్ను వివాహం చేసుకుందండి. అమెరికా, ఆస్ట్రేలియా ఎన్నో సంబంధాలు, మంచి మంచి సంబంధాలు వస్తే అన్నిటిని వదులుకొని అనాథనే నన్ను వివాహం చేసుకుందండి. చినిగిపోయిన బట్టలు వేసుకుంది. ఒక ఆఫీస్ ఛాంబర్లో కూర్చున్నటువంటి తను చినిగిపోయిన బట్టలు వేసుకొని అనాథ పిల్లల బాత్రూమ్లు గడగడం, అనాథ పిల్లల బట్టలు ఉతకడం దగ్గర నుంచి తను చేయని పరిచర్య లేదండి. అనేకమైనటువంటి శ్రమలు పడ్డాం. పోయి ఒక అనాథగాన్ని పెళ్లి చేసుకుంటావా? ఒక దిక్కులేనోడిని పెళ్లి చేసుకుంటావా? ఈ మురికి కాలువ పక్కన ఉంటావా అని చెప్పి నా భార్య ముఖం మీద ఉమ్ము వేసిన వాళ్ళు ఉన్నారండి. ఉమ్ము వేశారు. బాత్రూంలోకి వెళ్ళేసి ట్యాప్ ఇప్పేసేసి బోరున ఏడ్చేది నా భార్య. చిన్న రేకుల షెడ్డులో ఉన్నప్పుడు గాలి దుమ్ము తుఫాన్ వచ్చింది. రేకులన్నీ ఫట్టమని పగిలిపోయినాయి. అక్కడ కూర్చున్న అమ్మాయి, నువ్వు లేచి నిల్చో, ఒకసారి లేచి నిల్చో మాన్సు. ఈ అమ్మాయి చనిపోవాల్సిందే. ఈ అమ్మాయి సెల్ఫ్లో ఇలా పెట్టేసింది. రేకులు ఇలా పగిలిపోయినాయి అనాథాశ్రమంలో. ఆ రేకుల షెడ్డులో పగిలిపోయి ఉన్నప్పుడు ఎవ్వరు ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. బోర్ వాటర్ కోసం పోతే బోర్ వాటర్ ఇచ్చేవాళ్ళు కాదు. అలా ఎన్నో కష్టాలు. ప్రైజ్ ది లార్డ్. సడన్గా ఇంటి ఓనర్ వచ్చి ఖాళీ చేయమన్నాడు. నేను ఒకటే చేసినాను, తన దగ్గరికి వెళ్ళి నేను చావనైనా చేస్తా, నేను ఉపవాసం మాత్రం ముగించను, కంప్లీట్ ఉపవాసంలో ఉంటా, ఓన్లీ వాటర్ పెట్టండి నా దగ్గర అని చెప్పినాను. ఈ బిడ్డలను పోషించాలంటే దేవుడే దిగి రావాలి, దేవుని శక్తి దిగి రావాలని చెప్పి ఆనాడు 21 రోజులు ఉపవాస ప్రార్థన ప్రారంభించినాను. మా పిల్లలు, నేను ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే, డాడీ కొంచెం తినొచ్చు కదా డాడీ, కొంచెం తినొచ్చు కదా డాడీ అని చెప్పి కడుపులో నొప్పితో గిజగిజ అక్కడ కొట్టుకుంటుంటే వాళ్ళు నా పక్కకు వచ్చి, మా డాడీకి శక్తిని ఇయ్యండి యేసయ్యా, మా డాడీకి బలాన్ని ఇయ్యండి యేసయ్యా, మా డాడీని శక్తితో నింపండి ప్రభు అని చెప్పి అనాథ బిడ్డలు నా పక్కకు వచ్చి ప్రార్థన చేసేవాళ్ళు. ఆ విధముగా 21 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత ఒక ఫ్యామిలీని దేవుడు పంపించాడు. ఎవడ్రా ఇక్కడ తేజ అన్నాడు. మా డాడీ ప్రేయర్లో ఉన్నాడన్న. అరే మీ డాడీకి దేవుడు నాతో మాట్లాడాడు, మీ శరణాలయానికి ఎకరం స్థలాన్ని నేను ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. సజీవ సాక్ష్యం. ఆ కుటుంబము ఎంత అద్భుతం అంటే, ఆ కుటుంబాన్ని దేవుడు లేవనెత్తాడు. అప్పుడే తెలంగాణ ఏర్పడ్డది. ఎక్కడ చూసినా 1 కోటి రూపాయలు అంటున్నారు. దేవుడు ఎకరం స్థలం అన్నాడు. 10 గుంటలో 5 గుంటలో నో, ఎకరం స్థలం, 40 గుంటల స్థలం. వెతికి అలసిపోయినాం. సడన్గా దేవుడు ఒక స్థలాన్ని చూపించాడు. ఆ స్థలంలో లైటింగ్, మీటింగ్స్ అన్నీ కనపడుతున్నాయి.
ఆ స్థలంలోకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసినాను. అడవి అదంతా. ఎక్కడైతే మోకరించి ప్రార్థన చేసినానో ఆ ల్యాండ్ మన సొంతమైంది. అక్కడ చిన్న తాటాకుల పాక కట్టినాము, దాని తర్వాత చిన్న రేకుల షెడ్డు కట్టినాము, దాని తర్వాత చిన్న రేకులతో కొంచెం మంచి కట్టినాము. ఇప్పుడు అద్భుతమైన ప్రార్థనా గోపురము అక్కడ కట్టబడుతుంది గట్టిగా. హల్లెలూయా. అక్కడ ఉపవాసం ఉండడం ద్వారా అనాథ శరణాలయానికి బిల్డింగ్స్ కట్టబడ్డాయి. అక్కడ ఆ స్థలములో మోకరించి కన్నీరు గార్చడం ద్వారా అద్భుతమైన మందిరం కట్టబడ్డది. అక్కడ కన్నీరు గార్చడము ద్వారా ఏ దిక్కు లేని అమ్మ తేజ ఈరోజు ప్రపంచానికి పరిచయం అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు 21 రోజులు ఉపవాస ప్రార్థన చేసినాం. ఇప్పుడు చక్కని ఇన్ని రోజులు రేకులది, అది ఎండొచ్చినా తట్టుకోలేం, లోపట చల్లొచ్చినా లోపల తట్టుకోలేం. ఇప్పుడు చక్కని స్లాబ్తో చక్కని ప్రేయర్ టవర్ కడుతున్నాం. ఇప్పుడు 40 రోజుల ఉపవాస ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెబుతున్నానంటే, దేవుని శక్తి ఏంటో మనం మర్చిపోయినప్పుడే మనం ఓడిపోతాం. దేవుని శక్తి మనం మర్చిపోయినప్పుడు నిందల వైపు చూస్తాం. దేవుని శక్తి వైపు మనం చూసినప్పుడు మనం ఎవరో మనము మర్చిపోతాం. మనం దేవుని బిడ్డలమని గ్రహిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. మా చిన్నమ్మ చెప్పేది నాకు, రే వాడి ఫేస్ కనపడొద్దు, నాకు వాడి ఫేస్ ఉంటే నేను చూడను, వాడి ఫేస్ ఉంటే ఇంట్లో ఉండను అనేది. కానీ ఇదే ఫేస్ని నా దేవుడు టీవీ ఛానళ్ళల్లో, యూట్యూబ్ ఛానళ్ళల్లో, అనేకమైనటువంటి సభలలో కొన్ని లక్షల మందికి ఫేస్ని దేవుడు చూపిస్తున్నాడు. నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. ఆమేన్. కూటికి గతి లేని నేను, ఇంటింటికెళ్ళి అడుక్కు తిన్న నేను, ఈరోజు నాలాంటి అనాథల కోసము అమ్మ అనే పేరుతో అనాథ శరణాలయం పెట్టి ఈరోజు అనేక మంది అనాథ బిడ్డలను పోషిస్తున్నాను. కూడికి గతి లేని నేను అనేక మంది అనాథ వృద్ధులను ఈరోజు పోషించగలుగుతున్నాను. కేవలం నా యేసయ్యకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మార్పులే ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రి వైనా ప్రేమను పంచావే. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రి వైనా ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా, నా ప్రాణము నీవే యేసయ్యా, నా సర్వము నీవే యేసయ్యా. హల్లెలూయా. ఆకలితో ఉన్నానా, ఆకలి తీర్చావే. తల్లి తండ్రి వైనా ప్రేమను పంచావే. నా ప్రాణమా నా యేసయ్యా, నా సర్వమా నా యేసయ్యా. అమ్మ కావాలేసయ్యా, నాన్న కావాలేసయ్యా అని ఏడిచే నాకు ఈరోజు 70 సంవత్సరాల వాళ్ళు, 80 సంవత్సరాల అమ్మ వాళ్ళు ఈరోజు నన్ను డాడీగా పిలుస్తున్నారు. నా యేసయ్యకే మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. అమలాపురంలో ఏదో ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అనాథనైన నా చరిత్రను మార్చిన దేవుడు, చెల్లెమ్మ మీ చరిత్ర మార్చలేడా? అభాగ్యుడైన నా చరిత్ర మార్చిన దేవుడు
మీ చరిత్రను మార్చలేడా? తమ్ముడు, నువ్వు ఎందుకు పనికి రావని నిన్ను అంటున్నారేమో. ఒక పనికి రాని నన్ను పనికొచ్చే పాత్రగా నన్ను నిలుచోబెట్టిన దేవుడు మిమ్మల్ని నిలుచోబెట్టలేడా? నిలుచోబెడతాడు. ఆమేన్. దిగులు పడుతున్నావా? ఒకటే, మా జీవితంలో మేము నేర్చుకున్నది ఒకటే. అమ్మ తేజ పాస్ట్ గారు ఏడుస్తున్నాడంటే దాని మీద ట్రోలింగ్. నా కన్నీళ్ళ గురించి ఏం తెలుసయ్యా? వేడి వండి అన్నం పెట్టే అమ్మ ఉన్న వాళ్ళకి ఈ కన్నీళ్ళ విలువ అర్థమవుతుందా? చెప్పండి. వేడి అన్నం వండి పెట్టే తల్లి ఉన్న వాళ్ళకి నాలాంటి అనాథ బాధ అర్థమవుతుందా? యాక్టింగ్ చేస్తున్నాడు అమ్మ తేజ. మా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, రే మటన్ ఉడికింది రారా అని చెప్పి నా ఫ్రెండ్స్ని పిలుస్తారు. నన్ను పిలిచే వాళ్ళు ఎవరు ఉండరు. ఇలా తల్లిదండ్రుల ప్రేమ పొందుకున్న వాళ్ళు ఎగతాళి చేస్తారు. ఆ ఎగతాళుల వైపు, ఆ నిందల వైపు మేము చూడం. ఎందుకంటే దేవుడిచ్చిన వాగ్దానం ఇదిగో నా చేతిలో ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఆమేన్. ఈరోజు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ప్లీజ్, నా 2 చేతులెత్తి బ్రతిమలాడుతున్నాను. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. వాగ్దానాన్ని పట్టుకో. ఈరోజు నా తండ్రి ఒక పాస్టర్ కాదండి, నా తల్లి ఒక సేవకురాలు కాదు. అసలు క్రైస్తవత్వానికి నాకు సంబంధమే లేదు. కానీ సంబంధము లేని నన్ను లేవనెత్తుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మిమ్మలను దేవుడు లేవనెత్తబోతున్నాడు. మిమ్మల్ని వాడుకోబోతున్నాడు, మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు నువ్వు ఎవరివైనా, అయ్యా నాకు నువ్వు కావాలయ్యా, ఈ మనుషులు నాకెవరొద్దయ్యా, నాకు నువ్వు కావాలయ్యా అని గనక ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానం ఇచ్చి మర్చిపోయే దేవుడు కాదు. ఆయన కనులుండి చూడలేని దేవుడు కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆయన జీవము కలిగిన దేవుడు. యేసయ్య టేస్ట్ చూడాలండి. ఆమేనండి. యేసయ్యను టేస్ట్ చూడాలా. బత్తాయి పండు తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది. యాపిల్ పండు తిన్న వాళ్ళకే, చెప్పండి అమ్మా కొంచెం గట్టిగా, బిర్యానీ తిన్న వాళ్ళకే, ఎప్పుడు బిర్యానీ తినని వాళ్ళకు చీ ఇదేందంటారా కదా, ఎప్పుడు బత్తాయి తినని వాళ్ళు. మొన్న బెంగళూరు వెళ్ళినాం మేము, ఒక పండు అమ్ముతున్నారు వాళ్ళు. అదేం పండు? ఆ పండును చూడగానే చీ అన్న, నేను తినను అన్న. వాళ్ళు తిని చూపించారు, నేను తిన్నా. ఆమెన్. తిన్న వాళ్ళకే టేస్ట్ తెలుస్తుంది, దేవుని శక్తి కూడా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒకటే, దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకోవాలా. పిడికిలి బిగించండి. యెహోషాపాతు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. తన శక్తి ఏంటో, తన పరిస్థితి ఏంటో ఎత్తిపట్టి ప్రార్థన చేశాడు. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఎత్తిపట్టి ప్రార్థన చేయి, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. రోషము కలిగిన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రోషము కలిగిన దేవుడు, ఆయన చచ్చిపోలే, ఆయన బ్రతికి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్ అనండి. యోసేపుకి ఎవరు లేకపోవచ్చు. ఆమేన్. హల్లెలూయా. యోసేపుకి ఎవరు లేకపోవచ్చు,
కానీ యోసేపు అనాథే కావచ్చు, కానీ ప్రధానమంత్రిగా లేవనెత్తిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ రోజు దిక్కులేని వాడిగా నువ్వు ఉన్నావేమో, నిన్ను లేవనెత్తబోతున్నాడు. కళ్ళు మూసుకోవాలా, చప్పట్లు కొట్టాలా, మీరు చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా, చప్పట్లు కొట్టాలా. ఈరోజు దేవుడు మీ జీవితంలో అద్భుతము చేయబోతున్నాడు, చేయబోతున్నాడు. యేసు నామములో అన్య భాషలలో మాట్లాడేవారు అన్య భాషలో మాట్లాడాలి. yes, మీ జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలా. రోషము కలిగిన దేవుడు మీ కండగా నిలబడబోతున్నాడు. రోషము కలిగిన దేవుడు మీ కండగా నిలబడబోతున్నాడు. గట్టిగా ఆయన ఆయన రోషము కలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు ఈ రోజు నీ పక్షాన నిలబడబోతున్నాడు. చప్పట్లు కొట్టు, పొందుకో అభిషేకం, పొందుకో అభిషేకం, పొందుకో. రోషము కలిగిన దేవుడు నీకు ఉద్యోగాన్ని ఇవ్వబోతున్నాడు. రోషము కలిగిన దేవుడు నీ గృహాన్ని ఇవ్వబోతున్నాడు. రోషము కలిగిన దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి, హోలీ స్పిరిట్. గట్టిగా చప్పట్లు కొట్టాలా, కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టు. రోషము కలిగిన దేవుడు దావీదు గొర్రెల కాపరిగానే ఉన్నాడు. ఈ రోజు దావీదుని అందరూ గొర్రెల కాపరిగానే చూశారు, దేవుడు మహారాజుగా చూశాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఈ ప్రజలు ఎట్లా చూస్తున్నారనే లెక్క కాదు, దేవుడు ఎలా చూస్తున్నాడనేది లెక్క. దేవుడు నిన్ను గొప్ప ప్రవక్తగా చూస్తున్నాడు. కొట్టు, గట్టిగా చప్పట్లు కొట్టు. పొందుకో, పొందుకో, పొందుకో. రిసీవ్ ద హోలీ స్పిరిట్, రిసీవ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, ఆమేన్. నీ ఇల్లు కంప్లీట్ చేసే దేవుడు ఉన్నాడు. ఆమేన్ అనండి. నీ అప్పులు తీర్చే దేవుడు ఉన్నాడు. ఆమేన్ అనండి. దేవుడు శక్తిమంతుడు. ఆమేన్ అనండి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మండుచున్న అగ్నిగుండంలో పడేస్తే నా దేవుడు చూస్తూ ఊరుకోలే. వీళ్ళెళ్ళి చూస్తున్నారు. ముగ్గురుగా ఉన్న వాళ్ళకి ఎంతమంది కనపడుతున్నారా? ఆమేన్ అనండి. నలుగురు. పాస్టర్ అమ్మ తేజ పక్కన ఎవరో కనపడాలి. మీ అందరికీ కనపడుతున్నాడా లేదా? గుడ్డోళ్లకు కనపడరు. ఆమెనను. గుడ్డి వారికి నేను ఒక్కనే కనపడతా, కన్నులున్న వారికి ఇద్దరు కనపడతారు. కొట్టు, గట్టిగా చప్పట్లు, కొట్టాలి, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీ పక్కన నువ్వు ఒక్కదానివే కనపడొద్దు, ప్రజలకు నీ పక్కన ఒక శక్తి కనపడాలా. నువ్వు ఒక్కడివే కనపడొద్దు, నీ పక్కన ఒక శక్తి కనపడాలా. ఆ శక్తి ప్రపంచానికి పరిచయం కావాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఒక అభిషేకాన్ని, మేడగదిలో దిగిన అభిషేకాన్ని దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు, రిలీజ్ చేయబోతున్నాడు. రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్, రిసీవ్ ఇట్. పొందుకో, పొందుకో యేసు నామములో, పొందుకో యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నారు? ఎంతమంది మండుతున్నారు? చెప్పండి అమ్మా, మండుతున్నారా? వాగ్దానాన్ని ఎంతమంది పట్టుకున్నారా? హల్లెలూయా. మీరు పట్టుకున్నారో లేదో నాకు అది తెలియక నేనైతే పట్టుకున్నా. ఆమేనండి. హల్లెలూయా. ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నిందలు వస్తున్నాయని, అవమానాలు వస్తున్నాయని వదిలిపెడితే దేవుడు మనకిచ్చిన దర్శనాన్ని వదిలిపెడతాం. ఇక పట్టుకోవాలను. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మార్పు లేని దేవుడు ఆయన. నీకు ఇచ్చిన వాగ్దానాన్ని మార్పు
తీసుకొచ్చే దేవుడు కాదు ఆయన. ఆయన మార్పు లేని దేవుడు ఆయన.